వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేలేకి అమ్మో కాకరకాయ అనే వాళ్ళకి కూడా ఈ కాకరకాయ అంత టేస్టీగా ఉంటుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళకి కూడా కాకరకాయ అంటే ఫేవరెట్ అయిపోతుంది. ఇలా చేసి ఒకసారి పెట్టండి, ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా తింటారు. చేసే విధానం చూడండి. ఇలా చిట్టి కాకరకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా మీరు పైన తీస్తే తీయండి, నేనైతే తీయకుండా ఇట్లానే ఊరకట్లా కట్ చేశాను. మధ్యలోకి ఇట్లా కట్ చేసుకున్నాక దాంట్లోకి మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం వాటరు, సాల్ట్, పసుపు వేసుకొని వాటిని అనేది కొంచెం సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఉడుకుతుండగానే పక్కన మనం అనేది ఇవన్నీ తీసుకోవాలి. చూడండి, పల్లీలు, పుట్నాల పప్పు, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి, కొంచెం సాల్ట్, చింతపండు వేసి మొత్తాన్ని మిక్సీ పట్టి ఇట్లా పొడి అనేది పక్కన పెట్టినాక ఇట్లా ఉడికించిన ఈ కాకరకాయలు అనేది వాటిల్లోకనే మధ్యలో అనేది ఇలా స్టఫింగ్ అనేది ఇది పెట్టుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లోకి చిన్న సైజ్ ఆనియన్ అనేది కట్ చేసి ఇలా పెట్టుకున్నాక కాకరకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రసం లేకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి.